ఇప్పుడు ఎక్కడ చూసినా ఏవో సభలని, ఏవో పాటలు, అసలు అర్థం పర్థం లేకుండా పాటలు, ఏవో ఆయిల్స్, ఏవో కర్చీఫ్లు, ఇప్పుడు కొత్తగా అగరబత్తీలట, అవునా, ఏవేవో వచ్చేస్తున్నాయి. విషయం ఏంటంటే అంత ఫూలిష్గా ఉండకూడదు కదమ్మా. ఉదాహరణకి తాగే నీళ్ళు ఇవి, ఇందులో మహిమే ఉంది. ఎవరికైనా నీళ్ళు అవి. ఈ నీళ్ళు ఏదన్నా ఒక గోల్డెన్ పాట్లో పోసేసి, ఇవి చాలా గొప్ప నీళ్ళు, డ్రాపు ఇన్ డబ్బులు అలా అన్నారు అనుకోండి, అది వ్యాపారమేగా. భగవంతుడు అనేవాడు వ్యాపారం చేయకూడదుగా. గుళ్ళల్లో టికెట్లు పెట్టారంటే గవర్నమెంట్ చేసే వ్యాపారం అది. అవును కదా. నువ్వు కర్చీఫ్కి ఎంత, లేకపోతే నువ్వు ఆయిల్కి ఎంత, అది నువ్వు చేసే వ్యాపారాన్ని మేము ఖండిస్తాం. భగవద్గీతలో ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలంతో ఏం, దాంట్లో డబ్బులతో పనే ఉంది. ఓ పండు కొనలేవా, ఓ పువ్వు కొనలేవా, ఓ తులసాకు తేలేవా, చుక్క నీరు, తోయం అంటే నీరు, ప్రేమతో అర్పించి స్వీకరిస్తా. అది భగవంతుడికి కావాలంతే. ఈ ఆయిల్ ఎందుకు, ఈ కర్చీఫ్ ఎందుకు, ఎగరబత్తి ఎందుకు అంటే కేవలం జిమ్మిక్కు, టచ్ గడ్డ పగిలిపోను. ఎంత అబద్ధం అమ్మా. వీళ్ళు చేసే స్వస్థత వలన, వీళ్ళు చేసే ప్రార్థన వలన రోగాలు తగ్గిపోతే ఇన్ని హాస్పిటల్ ఎందుకు పెరుగుతున్నాయి? మరి ఎక్కడి నుంచి వస్తున్నారంటారు ఈ సాక్షులు ఎవరు? అది ట్రైనింగ్, దాని గురించి నువ్వు మాట్లాడకూడదు. ఇది వరకు ఓ జోక్ ఉంది, అని ఒక బాంబేలో పిచ్చోడు ఉండేవాడు పాస్టర్. చాలామందికి కిడ్నీలు బాగు చేసేవాడు, ఇంకా చాలా లివర్లు బాగు చేసేవాడు. కానీ చచ్చిపోయాడు. అప్పుడు ఎవడో అలా అనలేదు. అలాగే పాల్ దినకర్ అని జీసస్ కాల్స్ అని చెన్నైలో ఒక వ్యాపార సంస్థ. ఆధ్యాత్మికత అనే పదం అసలు ఎడారి మతాల్లో వాడకూడదు, బ్యాండ్ అది. ఆ మాటకు వస్తే రాజ్యాంగ విరుద్ధం రెండు ఎడారి మతాలు కూడా. ఎందుకంటే మనం విగ్రహారాధన చేస్తాం, ఈ విగ్రహారాధనని వ్యతిరేకిస్తాయి. వాళ్ళ నిరాకార భావన మనం వ్యతిరేకించం. కాబట్టి రాజ్యాంగ విరుద్ధం, సామాజిక విరుద్ధమైన మతాలు నశించుగాక, అందరు సామరస్య మతాలు వర్ధిల్లుగాక, సర్వే జన సుఖినో భవంతు. అయితే ఈ పాల్ దినకర్ను చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపేవాడు. టాటా చచ్చిపోయాడు. అలా అబ్బాయి లేపలేదు. ఎందుకు లేపలేదు? పవర్ లేదు కాబట్టి. టవర్లో పవర్లెస్. ఇప్పుడు వాళ్ళు ఇదివరకు ఇక్కడ ఒక జోకరు అనిల్ అని ఉండి వర్షమా ఆగిపో అన్నాడు. ఇంత జోకమ్మా అది. ఇలా ఈ గొట్టంగాలు చెప్తే వర్షాలు ఆగిపోతాయా? వర్షాలు ఆపగలిగి మళ్ళీ మా కారు నెంబర్ ఇది, మాకు ఇన్ని సీట్లు, ఇవన్నీ ఏంటి? ఇలా మిరకిల్స్ ఎందుకు పని చేయట్లే? అక్కడెక్కడ ఆస్ట్రేలియాలో అంటుపోయింది, అప్పుడు ఆపచ్చుగా, అగ్ని ఆపచ్చుగా. ఈ డ్రామా కంపెనీ, ఎడారి మతం డ్రామా కంపెనీ. ఎవరిని వీళ్ళు సూట్లు వేసుకుని తిరగడానికి తప్ప, ఈ అమాయకుల యొక్క రక్తాన్ని పీల్చడానికి తప్ప, ఎవరైనా ఒక్క పెద్ద పాస్టర్ చెప్పచ్చుగా మీ డబ్బులు. ఇప్పుడు వాళ్ళ ప్రకారంగా క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి జీవించేవాడు. క్రీస్తు ఏం చెప్పాడు? మీరు నా కొరకు ఏడవద్దు, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. మీరు మా కోసం రూపాయి కూడా ఇవ్వద్దు, మమ్మల్ని పోషించడానికి ఆయన బోల్ రక్తం కాచాడు, కాబట్టి మీ డబ్బులు మీరు మీ పిల్లల కోసం ఇన్సూరెన్సులు కట్టండి అని చెప్పచ్చుగా. ఒక్క పాస్టర్ని చూపించాను. దశంభాగాలు ఇవ్వకపోయినా పర్లేదండి, మొత్తం ప్రపంచ ప్రశాంతం ఎందుకు రా చూద్దాం. ఇలా అన్నాం అనుకో, కామెంట్ ఏం పెడతావు తెలుసా? అది మా పుస్తకంలో ఉంది, అందుకే అక్కర్లేని పుస్తకాలు మస్తకాలం పాడు చేస్తాయి. కానీ ఏం లాభం ఉంటే చెప్పండి అమ్మా, మనం కూడా జాయిన్ అయిపోతాం. ప్రపంచానికి ఏమైనా లాభం ఉంటే వాళ్ళ బుక్ ప్రకారంగా వాళ్ళు ఆ శోధికాండం ఆదికాండం ఉంటుంది, అందులో వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ గాడ్ ఎవరు, నేను తప్ప ఇంకెవరిని పూజించకూడదని. మళ్ళీ పార్ట్ 2లోకి వచ్చేసరికి మళ్ళీ గాడ్ మారిపోతాడు. ఏంటంటే వాడికి వీడికి బాబు అంటారు, ఎక్కడ రిలేషన్ ఉండదు, సంబంధం ఉండదు.
అసలు మనకి ఎందుకు ఇవన్నీ? ఏమైనా ఉంటే నేర్చుకుందాం. ఏం నేర్చుకోవాలి అక్కడ? ఏం నేర్చుకోవాలి? ఎవరిని నమ్మాలి? మీ క్లారిటీలో మాకు ఎందుకు ఇవన్నీ? వాడు ఊరుకోడు అసలు. ఈ సిలువేయడం, ఈ గాడిద మీద తిప్పడం, ఉమ్మేయించడం, లేకపోతే నెత్తి మీద ముళ్ళకేరియటం, ఇవన్నీ ఎందుకు? అతను ఆ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేశాడు. ఆ రాజ్యంలో శిక్ష చేశారు 2 దొంగలతో పాటు. 2 దొంగలతో ఒక దొంగ. మనకేంటి అసలు? మనకి ఎందుకు అవన్నీ? ఎవడో ఎక్కడో చచ్చాడు, ఎవడో పుట్టాడో తెలదు. మీ నాన్న పేరు నువ్వు, మా నాన్న పేరు నేను చెప్పగలను, అతను చెప్పుకోలేడు. ఎప్పుడు పుట్టాడో తెలదు, ఎవడు పుట్టాడో తెలదు, మధ్యలో ఎక్కడ పోయాడో తెలదు. మనకి ఎందుకు అసలు? ఏం నేర్చుకోవాలి? అగస్త్యుడి కంటే ఏమో గొప్పడా? నాలో పాపమునొచ్చో నిరూపించు, ఏదో డైలీలు వేస్తారు. ఏ డొక్కా సీతమ్మలో ఏం పాపం నిరూపించు చూస్తాను. మీ అమ్మలో ఏం పాపం ఉందో నిరూపించు చూస్తాను. పెద్ద పరిశుద్ధం అంట. పరిశుద్ధం ఏముంది? జనాన్ని సావదప్పడవా? కొంపల దగ్గరికి వచ్చి నమ్ముకపోతే నరకానికి వెళ్ళిపోతావా? తెలుసమ్మా? మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అన్న దాంట్లో, మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అన్న దాంట్లో, వాళ్ళ దాంట్లో ఏముంటుంది? నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, లేదా శిక్షించబడును. లాజిక్ మాట్లాడు. ఇప్పుడు మీ అమ్మగారు గొర్రె కాదు, మా అమ్మ గొర్రె కాదు, మా నాన్నగారు కాదు, మా అమ్మ నాన్న కాలం చేశారు. అల్లూరి సీతారామరాజు గొర్రె కాదు, ఆజాద్ చంద్రశేఖర్ గొర్రె కాదు. అకార్డింగ్ టు దెమ్ ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? చెప్పమ్మా. నరకానికి. రెడిక్లెస్ కదమ్మా. అందుకు పనికి వాళ్ళ బుక్కులు మాకు అక్కర్లేదు అనేది. ఇంత గొప్ప వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పే పనికి మాల బుక్ మాకెందుకు? మాకు అక్కర్లేదు. అందుకని ఈసారి ఎవరినన్నా రమ్మను, పోల్చి చూద్దాం, తప్పున్నదాన్ని కాల్చివేద్దాం ఈ టైటిల్ పెట్టి. హ్యుమానిటీకి వ్యతిరేకంగా ఏ పేజీ ఉన్నా మార్కర్ పెన్ పర్మనెంట్తో కొట్టివేద్దాం. 3 బుక్కులు పెట్టు రమ్మని చెప్పు అమ్మా.